తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో అధిక ధర కలిగిన ఇట్రాలిక్స్ 100 మిల్లీగ్రాముల ఇట్రాకోనజోల్ క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్లో ఓ క్లినిక్ పైన దాడి చేసి 65,000 డ్రగ్స్ ను సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలోనూ నిషేధిత పైలట్ ట్రీట్ క్రీమ్ ను డ్రగ్స్ పేరుతో అక్కడ సేల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటిని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక డ్రగ్ నిల్వలు ఉంచినా అధిక రేట్లకు అమ్మినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఖమ్మంలో అధిక ధర కలిగిన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి, డ్రగ్ కంట్రోల్ అధికారులు ఖమ్మంలో తనిఖీలు చేపట్టిన దానికి సంబంధించిన వివరాలేంటి? థ్యాంక్ యూ రాజేశ్వరి. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ పూర్తి నిఘా ఉంది. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్ కి సంబంధించి ఏదైతే ఇల్లీగల్ గా నిర్వహణ కావచ్చు, నిల్వలు కావచ్చు, మరోవైపు ఏదైతే డ్రగ్ కి సంబంధించిన డోజులు అయిపోయిన డ్రగ్ ను మెడికల్ షాప్ లో నిల్వలకు సంబంధించిన వాటన్నిటిపైన దృష్టి సారించిన తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు ఇప్పటికే విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. నిన్న హ్యూమన్ ప్లాస్మాతో పాటు కొన్ని నిల్వ ఉంచిన కొన్ని ఏదైతే ప్లాస్మాకు సంబంధించిన వాటిని అధికారులు సీజ్ చేసిన తర్వాత ఇంకా దాడులను కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఖమ్మంలో అధిక ధరలకు సంబంధించి కూడా ఇంట్రాలిక్ 100 సంబంధించిన ఇంట్రాకోనజోల్ కాప్సూల్ సంబంధించి 100 మిల్లీగ్రాముల స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తికి నిర్ణయించిన ధరకు సంబంధించి సీలింగ్ ధరతో కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. ఇదే కాకుండా అధిక ధరలకు ఏదైతే డ్రగ్ అమ్మితే కూడా చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నా కూడా ఈ ఏదైతే ఇంట్రాలిక్ 100 అనే 100 గ్రాముల మిల్లీగ్రాముల దాన్ని ఎక్కువగా అమ్ముతున్నారని కూడా అధికారులు తనిఖీ చేసి గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుల మీద కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఇదే కాకుండా జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ గ్రామంలో కూడా ఒక క్లినిక్ పై రైడ్ చేశారు. ఆ తర్వాత 65,000 విలువైన ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోలార్లో కూడా హెల్త్ కి సంబంధించిన ఏదైతే చికిత్సాలయం ఉందో దానికి సంబంధించిన లేబుల్ పై ఏదైతే నిషేధిత డ్రగ్ ఏదైతే ఉందో పైలట్ ట్రీట్ పేరుతో కూడా డ్రగ్ అక్కడ నిర్వహిస్తున్నారు. ఆ డ్రగ్ ను వచ్చే ఏదైతే పైకి సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఇస్తుండడంతో కూడా వెంటనే డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఇల్లీగల్ డ్రగ్స్ నిల్వలపై కూడా ఇక్కడికి అధిక రేట్లు అమ్ముతూ మరోవైపు వారందరిపై ఇల్లీగల్ గా చేస్తున్న వారందరిపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ అమరేందర్.